పీరియడ్ మిస్ అయ్యి 20 డేస్ అవుతుంది మేడం. ప్రెగ్నెన్సీని ఇవ్వడానికి మెడిసిన్స్ రాస్తారా మేడం? ఓకే, మరి యూరిన్ టెస్ట్ చేసుకున్నావా? చేసుకున్నాను మేడం, నెగిటివ్ వచ్చింది మేడం. అవునా, మరి నెగిటివ్ వస్తే ఏం చేయాలి నేను చెప్తాను. ఓకే మేడం. సో ప్రెగ్నెన్సీ కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు. డేట్ దాటగానే అది ప్రెగ్నెన్సీ ఏమో అనుకుంటారు. యూరిన్ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. నిలవడానికి ఇచ్చేయండి అని చాలామంది అడుగుతారు. నిలవడానికి ఇవ్వడం అంటే లోపల ప్రెగ్నెన్సీ ఉంటేనే మనం నిలవడానికి ఇవ్వగలం. సింపుల్గా డేట్ ఒక 9 months డేట్ రాకుండా మనం మెడిసిన్స్ ఇస్తే బేబీ వచ్చేది కదా. ఆశగా ఉన్నప్పుడు ఈ లాజిక్ అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, బట్ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మా మీద ఉంటుంది. అండ్ వీళ్ళు ఇది కూడా చెప్తారు, మేడం నాకు అన్ని ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, వికారంగా ఉంటుంది, కొంచెం నీరసంగా ఉంటుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్తారు. డేట్ దాటినప్పుడు ఉండే హార్మోనల్ చేంజెస్, ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోనల్ చేంజెస్ కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు. అండ్ సైకలాజికల్గా మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఇంకొన్ని సిమిలారిటీస్ అనిపించవచ్చు. కానీ మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నాం, బీటా హెచ్సిజీ చేసాం, ఫస్ట్ పాజిటివ్ వచ్చే టెస్ట్లో కూడా నెగిటివ్ ఉంది. అప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి ఇది ప్రెగ్నెన్సీ కాదు, వేరే సమ్ రీజన్ వల్ల ఈ డేట్ అనేది దాటింది. ఇలాంటప్పుడు అసలు డేట్ రావడానికి మీరు మెడిసిన్ వాడితేనే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ లాజిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.